తనపై ఓ దినపత్రికలో వచ్చిన ఆరోపణలు అవాస్తవమని ఏఎస్ కంప్యూటర్ శిక్షణ కేంద్రం ప్రతినిధి పద్మనాభరెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జిల్లాలోని కొడంగల్, తాండూరులో కొనసాగుతున్న కంప్యూటర్ శిక్షణ కేంద్రాలలో విద్యార్థులకు, యువతకు నేర్పించి వారి బంగారు భవిష్యత్తుకి బాటలు వేసినట్టు తెలిపారు. ఎంతోమంది తన వద్ద నేర్చుకున్న యువకులు, విద్యార్థులు పలు రంగాల్లో ఉన్నారని చెప్పారు. 20 ఏళ్లుగా ఎంతోమందికి శిక్షణ ఇవ్వడం జరిగిందని, వారు వివిధ రంగాలలో స్థిరపడ్డారని అన్నారు. కానీ లేనిపోని ఆరోపణలు చేయడం సబబు కాదని తెలిపారు. ఈ విషయమై పరువు నష్టం దావా వేయనున్నట్లు స్పష్టం చేశారు. ఉంటే మా ఈ 25 సంవత్సరాలుగా ఈ ఆర్గనైజర్ రన్ చేయడం అనేది మామూలు విషయం కాదు. 25 సంవత్సరాల తర్వాత కూడా ఈరోజు బయటకు వచ్చిన, వెలుగులోకి వచ్చిన 10 ఫెయిల్ అని మాస్టర్ పరిచయం కాకపోవడం, నేను ఆయనకు పరిచయం కాకపోవడమో తెలియదు. బట్ ఇలాంటి న్యూస్ ఈరోజు రావడం నాకు చాలా బాధాకరంగా ఉంది. నేను చాలా ఆతృతకి గురవుతున్నాను ఈరోజు. దీనికి ప్రత్యేకించి మీడియా మిత్రులకు దయచేసి చెప్తున్నాను, ఇలాంటి న్యూస్ ఎప్పటికీ నా లాంటి నిరుద్యోగులు ఎంతోమంది పుట్టగట్టుకొని ఎన్నో రకాల స్కిల్స్ నేర్చుకొని ఏదో రకంగా బతుకుతున్నారు. వాళ్ళని పుట్ట పైన కొట్టకండి. వాళ్ళని చూడండి, అడగండి, అడిగి తెలుసుకోండి. తెలిసిన తర్వాత మీ గలం ఉంటే గలంతో ఏదైనా చేయొచ్చు అనే సంగతి మీకు తెలుసు. అది చూపించండి. ఎక్కడ మా దగ్గర కాదు. స్కిల్ డెవలప్మెంట్ అనేది ఒక వన్ ఆఫ్ ది మోస్ట్ నీడెడ్ ఇంపార్టెంట్ మేము నేర్పించే ఉపాధి స్కిల్స్. అలాంటి వాటిపైన మీరు మా పైన చూపిస్తే ఏం దొరుకుతుంది? మీకు ఎలాంటిది దొరకదు. మీకు ఏమైనా ఉంటే మా హెల్ప్ ఖచ్చితంగా ఉంటుంది. మేము చేస్తున్నాం. ఎవరికైనా సహకారం కావాలంటే, ఏమైనా హెల్ప్ కావాలంటే మీరు సిస్టమ్ తీసుకురండి అయినా మీకు రిపేర్ చేసి ఇస్తామని చెప్పాము. మరి అలాంటి విషయాలు కూడా మీకు చెప్పడం జరిగింది, చేయడం కూడా జరుగుతున్నది కూడా. ఎవరైనా హెల్ప్ ఉంటే చేస్తున్నాం. మరి ఇంత న్యూస్ క్రియేట్ చేయడం నా పైన ఎందుకు ఇది అనేది నాకు ఆశ్చర్యంగా ఉంది. దయచేసి చెప్తున్నాను, మరొకసారి మా ఏఎస్ కంప్యూటర్ తరపు నుంచి నన్ను చాలా ఆందోళనకు గురి చేసినందుకు ఈ విషయం పట్ల నేను ప్రత్యేకంగా చెప్పడానికి ఏంటంటే, నేను కోర్టుకు వెళ్ళడం జరుగుతుంది. నా యొక్క 20 సంవత్సరాల శ్రమ ఈరోజు భంగం కలిగించారు. కానీ దీనికి గాను మన ఉమెన్ రైట్స్ కమిషన్కు మేము ఫిర్యాదు చేయడం కూడా జరుగుతుంది. బట్ దాన్ని బట్టి మీరు ఖచ్చితంగా పరువు నష్ట దావా కేసు వేస్తామని ప్రత్యేకంగా తెలియజేస్తున్నాను.